బాలయ్య గారి చేతిలో అంటే ఇది అప్డేటెడ్ వర్షన్. ఒక ఫస్ట్ ఈ గన్ అనేది కేజీఎఫ్ గన్తో కాలటం చాలా చేసాం అప్పటి. అండ్ డైరెక్షన్ కూడా చేశారు సార్ మీరు, సినిమాలో హీరో కూడా చేశారు. అంటే అప్పుడు అంటే గ్యాప్ దొరక్క మళ్ళీ నెక్స్ట్ హీరోస్ గా చేయలేదా, లేదంటే ఈ వర్క్ లో బిజీ అయిపోయారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారని మానుకున్నాం. ఎవరు చెప్పారు సార్? ఈ మొక్కల్ని చూడలేరు కాదు, ఎవరు తప్పును వాళ్ళు తెలుసుకుంటే ఉత్తమం. అందుకని మా తప్పు మేము తెలుసుకున్నాం. అందుకని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు వాళ్ళు. ఏమంటే అట్లా అనుకోవద్దని నా ఉద్దేశం సార్. కాదు, నీ ఉద్దేశం మా ఉద్దేశం అవుతుంది, మా ఉద్దేశం ఆడియన్స్ సార్. ఆడియన్స్ ఉద్దేశం కరెక్ట్, మా ఉద్దేశం కరెక్టే. ఓకే, ఎవరిని అడగాలో అర్థం అవ్వట్లేదు. ఇందులో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు సార్? రాము నేను లక్ష్మణ్. ఓకే, మా గుడ్డి గుర్తు సార్. మీరు కొంచెం చిన్నగా, మీరు కొంచెం పెద్దగా ఉంటాం. పెద్దగా ఉన్నాడని చెప్పి పెద్దవాడు అనుకోవద్దు, చిన్నవాడిని. ఓకే, మీరే పెద్దవారు అంటే ఒక సెకండ్స్. పెద్దవాడని వాడు ఎక్కువ మాట్లాడనుకోగా తప్పు, నేను ఎక్కువ మాట్లాడతా. ఓకే సార్, అసలు నవ్వుతోటి స్టార్ట్ చేశాము, అందుకనే జోక్ స్టార్ట్ చేసాం సార్. అంటే మీరు అంటే ఇదివరకు ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ కూడా గన్ కి త్రిశూలం దైవత్వం తోడైతే రెండు పవర్ఫుల్ ఘట్టాలు అనేది అఖండ 2లో ఉన్నాయి. చూశారు, మీరు చెప్పారు, మీ మాటల్లో నేను విన్నాను. మరి ఆ రెండు ఘట్టాలు ఎవరు అంటే నేను మీరే అని అనుకుంటాను నేను. అలాగా వాళ్ళే మేము అనుకున్నాం, ఆ రెండు ఆయుధాలు మేము అనుకున్నాం, వెనక శక్తి భగవంతుడు అనుకున్నాం. ఆయుధాలు అయితే మీరే కదా సార్. ఏది ఆయుధంలో ఉత్తి ఆయుధానికి లేదు, యూస్ చేయాలి కదా సార్. శక్తికి మన ఈ దేహం అనే ఆయుధానికి శక్తి నడిపిస్తున్న ఆ శక్తి యాడ్ అవ్వాలి కదా. ఆ శక్తి యాడ్ అవ్వాలంటే అది వెనక ఉన్నది మనసు, తర్వాత వెనక ఉన్నది సార్ బుద్ధి, ఆత్మ. ఆత్మ దాని అనుకున్నది చైతన్య శక్తి. మీరు పిహెచ్డి చేసినట్టు. ఇప్పుడు బాబు గారికి చూడండి, గన్ను శక్తి, శక్తి 4 మీరు 3 చూశారు. 4 రకపడిన దైవం అదే అదే మేమంటే ఒకటి ప్రపంచం, 2వ సంసారం, 3వ దేహం, కనిపించింది 4వ సింహమే ఆత్మ. ఓ అదే సార్. మీలో ఎవరు సార్ ఎక్కువ దైవ భక్తుడు? మీ ఇద్దరిలో ఎవరు సార్ దైవ భక్తుడు ఎక్కువ అంటే? మీరే సార్. ఏడిపిస్తున్నారని అర్థమైంది, చెప్పండి సార్. అంటే దైవ భక్తుడిని అని చెప్పుకోవడం కంటే అంటే ఎక్కువ భక్తుడి అనే దానికంటే కూడా భక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. అది చెప్పుకుంటే ఆకార సిద్ధి అవుతుంది. అంటే దేవుడి దగ్గర నేను ఎంత భక్తుడిని, నేను ఎంత తురుగుని, నేను పైకి మాస్టర్, ఆయన దగ్గర మనుషుల దగ్గర చెప్పుకోవాలి. అంటే జస్ట్ నేను అడిగింది ఏంటంటే సార్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లేదు, అస్సలు లేదు. ఇక్కడ ఫ్యాన్ ఏసీ లేకపోయినా నాకు పట్టవు చెంపలు. అయితే నేను అడిగింది ఏంటంటే ఇద్దరిలో ఇప్పుడు కొందరికి దైవభక్తి ఎక్కువ ఉంటది, కొందరికి అలా ఆ వేరియేషన్ అడిగాను నేను. అట్లే లేదు, నవ్వుకుంటున్నాను. అట్లేం లేదు, తెలియదు. ఇద్దరం సేమ్ టైం తింటాం, సేమ్ టైంకి విషయం కనెక్ట్ అవుతుంది. ఓకే, మేము మెడిటేషన్ ధ్యానం చేస్తూ ఉంటాం అనమాట. భక్తి ముదిరితే ముక్తి. ఎస్ సార్. భక్తి స్టార్టింగ్ స్టేజ్. దేవుడు గుళ్ళో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, అయ్యా దేవుడా నాకేది చెయ్యి అనుకోవడం భక్తి. కొంచెం లోపలికి వెళ్తే ఆయన నేను ఒకటి అనుకోవటం ముక్తి. ఓకే, అర్థమైంది సార్. ఆ ముక్తి ఉంటే నెక్స్ట్ జనరేషన్ అనేది అంటే మనం భక్తి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆత్మస్థితిలో నిమగ్నం అవటమే ఆత్మస్థితి అంటారు అనమాట. అందుకని మేము నాకు అర్థమైంది సార్. ఎక్కువ ఎవరో నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ వచ్చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.